హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనది సీరియస్ ప్రేమ, టైంపాస్ ప్రేమ? బిందు మాటతో గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. 3 ఏళ్ల నుంచి ప్రాణంలా ప్రేమించుకుంటున్నాం. ఒకరినొకరం చూసుకోకుండా గడి అయినా ఉండలేం. అలాంటిది తను ఎందుకలా అడిగిందో అర్థం కాలేదు. నో డౌట్ సీరియస్సే. నిరూపించుకోవడానికి ఏం చేయమంటావు? ఒకంత కోపంగానే అన్నా. అవసరం లేదులే, కానీ మనం పెళ్ళితో ఒకటవ్వాలి. ముందు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. అందుకోసం ఈ ఫైనల్ పరీక్షలు పూర్తయి జాబ్స్ కొట్టే వరకు మాట్లాడుకోకూడదు, కలుసుకోకూడదు. ఏమంటావు? ఊహించని షరతుతో నా మైండ్ బ్లాక్ అయ్యింది. గాలి పీల్చకుండా, భోజనం చెయ్యకుండా ఉండటం సాధ్యమా? బిందుకి దూరంగా ఉండటం అంటే నాది అదే పరిస్థితి. అదే మాట అంటే నథింగ్ కన్నా మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి ఈ ఎడబాటు తప్పదు. నా నోరు మూసేసింది. మా పరిచయం, ప్రేమ కాలేజీలోనే మొదలయ్యాయి. నాకు మొహమాటం, తనకు బిడియం. నాకు నోరు పెగలదు, తను నోరు విప్పదు. ఈ లక్షణాలే మమ్మల్ని దగ్గర చేశాయి. మొదట్లో చూపులతో ఊసులాడుకునే వాళ్ళం. రోజులు గడిచినా కొద్దీ మాటల్లోకి మారాయి. ఏడాది గడిచేసరికి బంధం బలపడింది. రోజు క్లాసులైపోగానే దగ్గరలోని చెరువుగట్టు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కాలేజీ కహానీలు, బంధువుల మనస్తత్వాలు, అమ్మానాన్నల ఆశలు అన్నీ మాకిష్టమైన టాపిక్లే. అదిగో అలాగే ఓ రోజు మా మధ్య ఈ సంభాషణ. చివరికి మేం సెటిల్ అయ్యేదాకా దూరంగా ఉండాలనుకున్నాం. కౌంట్ డౌన్ మొదలైంది. నా సహనానికి పరీక్ష కూడా. మాటలు, కలుసుకోవడాలు కట్ అయ్యాక మరింత గుర్తొచ్చేది. ఒక్కోసారి కన్నీళ్ళొచ్చేవి. మన జీవితాలు బాగుపడి భార్యాభర్తలుగా ఒక్కటవ్వాలంటే తప్పదుగా. బిందు గోముగా చెప్పిన మాటలు గుర్తొచ్చి నన్ను నేనే ఓదార్చుకునేవాణ్ణి. ఫలితాలు వచ్చాయి. తను క్లాస్ ఫస్ట్ వచ్చిందని తెలిసింది. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మా లక్ష్యానికి ఒక అడుగు దగ్గరయ్యాం. నా ఉద్యోగ వేట మొదలైంది. మొదట్లో వరుస వైఫల్యాలు వెక్కిరించేవి. అయినా నేను పట్టు వదల్లేదు. ఏడాది తర్వాత ఫలితం దక్కింది. నాకో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. జాబ్ వచ్చిందనే సంతోషం కన్నా బిందును కలవబోతున్నాననే ఆనందమే ఎక్కువ అనిపించింది. అపాయింట్మెంట్ లెటర్ అందుకోగానే ఆశగా, ఆతృతగా తనకి ఫోన్ చేశా. అవతలి వైపు స్విచ్ ఆఫ్. మనసులో కంగారు మొదలైంది. భయంగానే వాళ్ళూరు బస్సెక్కా. వాళ్ళప్పుడు ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారట. పక్కింటి వాళ్ళ సమాచారంతో గుండె బరువెక్కింది. బిందు స్నేహితుల సహాయంతో తన కొత్త అడ్రస్ పట్టుకున్నా. బిందును కలవబోతున్న క్షణం కాళ్ళు వణుకుతున్నాయి. గుండె దడ ఎక్కువయింది. బయట్నుంచి తలుపు కొట్టా. లోపట్నుంచి ఒక చిన్న పాప ఏడుపు. కొన్ని క్షణాలయ్యాక ఒక ఆమె చంటి పాపను చంకలో వేసుకొని తలుపు తెరిచింది. తను నా బిందునే. నా కాళ్ళ కింద భూమి కంపించినట్టనిపించింది. కన్నీళ్లు జలజల రాలాయి. నన్ను చూడగానే తన కంట్లోనూ కన్నీటి ఉప్పెన. ఇద్దరి మధ్య కాసేపటి దాకా మౌనం. చదువు పూర్తయ్యాక నాకిష్టం లేకుండానే పెళ్లి ఫిక్స్ చేశారు. ఎంత చెప్పినా వినలేదు. నీకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. చేసేదేం లేక తలంచుకొని తాళి కట్టించుకున్నా అంటూ ఏడ్చింది. అప్పుడేం చెయ్యను? మేం చేసుకున్న బాసలు, పెట్టుకున్న లక్ష్యాలు చేరుకునేసరికి తను వేరొకరి సొంతమైంది. బరువెక్కిన హృదయంతో భారంగా నిష్క్రమించా. ఎప్పటికీ అందనంత దూరమైన నా ప్రియనేస్తం మరో జన్మలో అయినా నా సొంతం కావాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎదురైన ప్రేమ కథని, మీ అనుభవాలని మాతో పంచుకోవాలనుకుంటే మీ ప్రేమ కథని పేపర్ మీద రాసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీ అనుభవాలను, ప్రేమ కథలను మేము వినిపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.